హాయ్ ఫ్రెండ్స్. అంటే నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఫ్యాషన్ గురించి చెప్పడానికి, అంటే డ్రెస్ సెన్స్ గురించి. అంటే నాకు పెద్దగా ఏమీ తెలియదు, నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నా, నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అన్ని విషయాలు. కానీ ఏంటంటే ఒకసారి ఫ్యాషన్ గురించి, ఫార్మల్ డ్రెస్ వేయాలి, దీనికి ఇది సెట్ అయ్యింది, దీనికి ఇది సెట్ అయ్యింది, దీనికి ఈ షూ సెట్ అయ్యింది అనే విషయాలు నాకు తెలియదు. నేను ఒకప్పుడు షర్ట్కి ఫ్యాన్కి సంబంధం ఏది పడితే వేసుకున్నాను, ఒక చెప్పి డ్రెస్ లాగా వేసుకుని తిరిగేవాడిని. కానీ ఒక టైం వచ్చే తర్వాత ఏంటి ఇలా ఉంటున్నాయి, అంటే దీనికి ఏమైనా సూటబుల్గా ఇలా ఉంటే ఇలా ఉంటాయా, ఇలా ఉంటే ఇలా ఉంటాయని తెలుసుకొని ట్రై చేశాను. అయితే అలా సెన్స్ ట్రై చేసినప్పుడు నాకు అన్నీ బట్టలు ఇలాగా నార్మల్ బట్టలు కొంటాం కదా బయట 500 1000 పెట్టి, అవి మనకు ఎక్కువ కాలం ఉండవు. మన దగ్గర మీరు చూసి ఉంటారు, ఎక్కువ కాలం ఉండవు. అవి ఏం ఉండట్లేదని చెప్పి నేను అసలు బట్టల్లో పెద్దవి ఏమున్నాయి, బ్రాండెడ్ ఏమున్నాయని కనుక్కుందాం ట్రై చేశాను. జారా, హెచ్ఎన్ఎమ్, ఇలా పెద్ద పెద్ద బ్రాండ్లు. ఒక్కొక్కటి షర్ట్ ఏమో 3000 4000 5000 6000 కూడా ఉన్నట్టు ఉన్నాయి, 2000 మినిమం. ప్యాంట్లు అంతా ఉన్నాయి. ఒరే బాబు ఏంట్రా బాబు ఎంత ఉన్నాయి, మరి ఇప్పుడు క్వాలిటీ బట్టలు రావంటే ఎలా అని మనలాంటి మిడిల్ క్లాస్ బ్యాచ్ కోసం నేను కొంచెం రీసెర్చ్ చేసి కంపెనీవే ఎక్కువ కాలం ఉండేలాగా, మరీ మన ఏదో పనికి ఎలా కాదన్నా ఇప్పుడు మన స్టోర్కి వెళ్తే 1000-1500 పెట్టేస్తాం, మనకు ఇంకో 300 400 కంటే బ్రాండెడ్ వస్తాయి. తక్కువ బ్రాండెడ్ మంచి బట్టలు, మంచి క్వాలిటీ బట్టలు వస్తాయి. అది నేను చెప్పాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఇంటెన్షన్తో ఈ వీడియో స్టార్ట్ చేయడం మొదలెట్టింది. అంటే ఇప్పటి నుంచి ఇంకా చేస్తూ ఉంటాను ఫ్యాషన్గా, కానీ నాకు తెలిసింది కొంచెం చెప్పాలని నా ఇంటెన్షన్ అనమాట. నచ్చితే లైక్ కొట్టండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి, లేదంటే వదిలేయండి. ఫస్ట్ షర్ట్స్ విషయంలో తీసుకుంటే మనం ఎప్పుడైనా హెచ్ఎన్ఎమ్, జారా ఇలాంటివి చూసుకుంటే మినిమం 1500 2000 ఉంటున్నాయి. అంత చూసినప్పుడు దానికంటే తక్కువ బ్రాండ్లో, తక్కువలో మన బడ్జెట్లో బ్రాండెడ్లో ఉన్నాయి. దగ్గరగా చెప్పండి నెట్ ప్లే, రిలయన్స్ మార్ట్ వాడిది 500-600 ఉంటుంది, మ్యాక్సిమం 500 ఉంటుంది. అది బ్రాండెడే, క్వాలిటీ ఉంటాయి. అంటే మరీ పిచ్చి మనం ఎలాగైనా బయట కొనేస్తూ ఉంటాం. అలాగే కొంచెం బ్రాండెడ్లో తక్కువ బడ్జెట్లో దొరికే చాలా ఉన్నాయి. ఇంకా కామన్ ఏంటంటే ఒక్కోసారి ఆఫర్లు పెడతారు, 2000 3000కి 1000కి 1100 కూడా పెట్టేస్తారు. జారా ఇలాంటి ఇలాంటి తక్కువ బ్రాండ్లో మన బడ్జెట్లో కొనుక్కునే బట్టలు ఏంటి అంటే కొన్ని బ్రాండ్లు ఉన్నాయి. దాంట్లో ఓటో, పీటర్ ఇంగ్లాండ్, హైలాండర్, రోడెస్టర్, ద ఇండియన్ కార్గో ఫిట్ అని ఒకటి ఉంటుంది. అది షర్ట్స్లో ఉంటాయి, ఫ్యాన్స్లో కూడా అయ్యే ఉంటాయి. మనకి ఇంకా దగ్గరలో కావాలంటే రిలయన్స్లో, నెట్ ప్లే ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇంకా షూస్ దగ్గరికి వెళ్తే క్యాంపస్, స్పార్క్స్, కొన్ని ఇప్పుడు ఈ హైలాండర్ వీటిలో కూడా షూస్, షర్ట్స్, ఫ్యాన్స్ కూడా ఉంటాయి. ఇంకొకసారి ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ఆఫర్లు పెట్టినప్పుడు మిత్రాలో కానీ వాటిలో కానీ పెద్ద పెద్ద బ్రాండెడ్ కూడా సగానికి సగం 60% 70% కూడా చేస్తారు. అవి మనం చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే మామూలుగా ఉంటాం. ఇప్పుడే స్టార్ట్ చేసా, తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో వీడియో. నాకు తెలిసినంత వరకు మన బడ్జెట్లో మనం ఒక 1500-1600 పెట్టుకుంటే బ్రాండెడ్ బట్టలే మనకు వచ్చేస్తాయి. మనం ఎలా కాదన్నా బయటికి వెళ్ళి కొనుక్కునే బట్టల్లో 1200-1300 అవుతుంది ఖచ్చితంగా. షర్ట్ 500 పెట్టాలి, 700 ప్యాంట్ ఖచ్చితంగా పెట్టాలి. మీకు ద ఇండియన్ కార్గో అనే బ్రాండెడ్ కార్గో ప్యాంట్స్ 600కి 700కి వచ్చేస్తాయి. ఇంకా హైలాండర్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం బయట ఎలా కాదనుకున్నా మనం మామూలు బట్టల షాప్కి వెళ్ళి కార్గో ప్యాంట్ ఒకటి అడిగితే 800 100% పెట్టాలి. అది ఏ బ్రాండో, పిచ్చి బ్రాండో కూడా ఉండదు, తెలియ ఉండవు. మీకు కనీసం లో బడ్జెట్లో బ్రాండెడ్ బట్టలు కూడా వస్తాయి. ఇవి మనం కొంచెం ఫ్యాషన్ సెన్స్ తెలుసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలుస్తాయి. సో మన బడ్జెట్లో మనకి ఏం వస్తున్నాయి, బ్రాండ్ తక్కువదైనా బడ్జెట్లో బ్రాండెడే తీసుకోవాలి. ఏవో పిచ్చి బట్టలు కొనుక్కునేసే బదులు 1500-1600 బ్రాండెడ్ వేసుకోవచ్చు, లో బ్రాండెడ్. మరి ఎలా చూసుకున్నా సరే మీకు 1400 పెట్టండి, మీకు ప్యాంటు షర్ట్లు రావు. ఇదే చూసుకుంటే వేసిన బ్రాండ్ ఉంటుంది, లుక్ ఉంటుంది, స్టైల్ ఉంటుంది. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లేదంటే వదిలేయండి.